ఒక సినిమా బిగ్ స్క్రీన్ వరకు రావాలంటే కథ రెడీ చేసే రైటరు, తీసిన డైరెక్టరు, నటించే యాక్టర్సు, పిక్చరైజ్ చేసే డీఓపి, మ్యూజిక్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్, ఎడిట్ చేసే ఎడిటర్, లైట్ మ్యాన్ ఇలా ప్రతి టెక్నీషియను ఎంత ఇంపార్టెంట్ అయినప్పటికీ ఒక వ్యక్తి లేకపోతే అసలు ఆ సినిమాకి కొబ్బరికాయ కూడా కొట్టలేము. అసలు మేజర్ రిస్క్ మొత్తం అతనే తీసుకుంటాడు. ఆ రిస్క్ తీసుకొని సినిమాని ముందుకు నడిపించేదే ప్రొడ్యూసర్. డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ అయితే ఆ షిప్‌కి ఫ్యూయల్ కొట్టించేదే ప్రొడ్యూసర్. సరే ఇప్పుడు ప్రొడ్యూసర్స్‌కి ఈ రేంజ్ ఎలివేషన్ లాపి అసలు వీడియో దేని గురించో చెప్పు అంటారా? అంటే ఒక ప్రొడ్యూసర్ పనైపోయింది అని అనుకున్న టైంలో వాళ్ళ కెరియర్‌లోని వాళ్ళని నిలబెట్టిన మూవీస్ ఏంటి? రిస్క్ చేసి మరీ ప్రొడ్యూస్ చేసిన మూవీస్ ఏంటి? అలాగే వాళ్ళ కెరియర్‌లో గుర్తుండిపోయిన మూవీస్ ఏంటి? అనే సంగతి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియో ఎండ్ వరకు చూసి ఈ లిస్ట్‌లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మర్చిపోకుండా వీడియోని లైక్ కరో, షేర్ కరో, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా కరో. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. వాయిస్ ఓలెట్ మామ ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఈ వీడియో జస్ట్ పార్ట్ 1 మాత్రమే. అంటే లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత కాంటెంట్ బాగా పెరిగిపోవడం వల్ల దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాము. సో వీడియో ఎండ్ వరకు చూసి కాంటెంట్ కనుక నచ్చితే వెంటనే లైక్ చేయండి. అంటే 2K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, పూర్తి చేసేయండి. టార్గెట్ పూర్తయిపోతే పార్ట్ 2 కూడా మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. ఈ టార్గెట్లు అయ్యి ఎందుకంటే మాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది కదా కొత్త వీడియోలు చేయడానికి. సో పూర్తి చేసేయండి. నెంబర్ 1 ఆర్కా మీడియా బాహుబలి. ఆర్కా మీడియా ప్రొడక్షన్‌లో ఎక్కువ మూవీస్ లేవు. కానీ ఉన్న కొన్ని మూవీస్ కూడా గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్సే ఇచ్చారు. కానీ ఉన్నదంతా పెట్టి ఇండియన్ సినిమాలో ఎప్పుడూ పెట్టలేనంత బడ్జెట్‌ని ఇన్వెస్ట్ చేసి డైరెక్టర్‌ని పూర్తిగా నమ్మి తీసినటువంటి సినిమా 'బాహుబలి'. కేవలం పార్ట్ 1కే 180 కోట్లు బడ్జెట్‌ని పెట్టారు. అప్పటి వరకు ఇండియన్ సినిమాలో అంత ఎక్కువ బడ్జెట్ ఏ సినిమాకి కూడా పెట్టలేదు. ఇన్‌ఫాక్ట్ బాక్స్ ఆఫీస్ పరంగా మనకంటే చాలా ముందున్న బాలీవుడ్ కూడా అంత బడ్జెట్ అప్పటి వరకు పెట్టడానికి సాహసం చేయలేదు. మళ్ళీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మన తెలుగు నుంచి అప్పటికి హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ యొక్క లైఫ్ టైమ్ కలెక్షన్ ఎంతో తెలుసా? 120-130 క్రోర్స్ మాత్రమే. హెవీ రిస్క్ చేసి హ్యూజ్ గ్రాఫిక్స్‌తోని 'మాహిష్మతి' అనే సామ్రాజ్యాన్ని సృష్టించి రాజమౌళి గారు కేర్ అండ్ ఎఫర్ట్స్ పెట్టి ఆ మూవీని ఆ రేంజ్‌లోని తెరకెక్కించారు. మళ్ళీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇది కేవలం హాఫ్ మూవీ మాత్రమే. అంటే పార్ట్ 1 మాత్రమే. పొరపాటున ఏమైనా తేడా కొట్టుంటే ఇండియన్ సినిమా ఊహించలేనంత పెద్ద డిజాస్టర్ అయ్యుండేది మూవీ. బట్ లక్కీలీ అలా కాలేదు. ఇండియన్ సినిమానే తలెత్తుకునేలా చేసేంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తర్వాత 'బాహుబలి 2' వచ్చింది. ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ 'బాహుబలి 1' మాత్రం ల్యాండ్ మార్క్ అని చెప్పుకోవచ్చు. ఇన్‌ఫాక్ట్ నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే ఇఫ్ నాట్ 'శోభు' గారు ఇంకెవరు రాజమౌళి గారిని నమ్మి అంతెక్కువ ఇన్వెస్ట్ చేసి ఉండేవాళ్ళు కాదేమో. అంటే రాజమౌళి గారు మంచి డైరెక్టర్, గొప్ప డైరెక్టర్ అని తెలుగు స్టేట్స్‌లో ఎంత మంచి పేరు ఉన్నప్పటికీ ప్రొడ్యూసర్స్ మరీ అంత బడ్జెట్ పెట్టడానికి కొంచెం భయపడేవారు. కానీ 'శోభు' గారు మాత్రం రాజమౌళి గారిని పూర్తిగా నమ్మి అంత బడ్జెట్ పెట్టడానికి రెడీ అయ్యారు. సో ఒక రకంగా మాట్లాడుకుంటే ఆర్కా మీడియానే లేకపోతే 'బాహుబలి' వచ్చుండేదే కాదు. నెంబర్ 2 గీతా ఆర్ట్స్ 'మగధీర'. వన్ మోర్ మూవీ ఫ్రమ్ ఎస్ఎస్ రాజమౌళి గారు. బట్ ప్రొడక్షన్ హౌస్ మాత్రం వేరు. అసలు 'రామ్ చరణ్' గారి డెబ్యూ మూవీనే రాజమౌళి గారితో ఉండాల్సింది. కానీ డెబ్యూ అది కూడా ఒక పెద్ద స్టార్ కొడుకు. ఎక్స్‌పెక్టేషన్స్ వేరేలా ఉంటాయని చెప్పి ఆ ప్రెషర్ నా వల్ల కాదని రాజమౌళి గారు 'రామ్ చరణ్' గారి సెకండ్ మూవీ చేస్తా అని చిరంజీవి గారితో చెప్పడం వల్ల రాజమౌళి గారు డెబ్యూ మూవీని డైరెక్ట్ చేయలేదు. ఆ మాట మీద సెకండ్ మూవీ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లోని 'మగధీర' స్టార్ట్ చేశారన్నమాట. 'మగధీర'కి ముందు గీతా ఆర్ట్స్ బ్యానర్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్. కానీ 'మగధీర' మాత్రం వేరు. ఎందుకంటే 'బాహుబలి' విషయంలోనే ఆర్కా మీడియా వాళ్ళు రాజమౌళి గారిని పూర్తిగా నమ్మి ఇన్వెస్ట్ చేశారు. ఎలా అయినా బ్లాక్ బస్టర్ అవ్వుద్దని పీక్ లెవెల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. కానీ 'మగధీర' లెక్క వేరు. అల్లు అరవింద్ గారు ఆయన దగ్గర ఉన్నదంతా 'మగధీర' మూవీ కోసం పెట్టేశారు. పొరపాటున ఏమైనా అయితే గీతా ఆర్ట్స్‌కి అదే చివరి సినిమా అయ్యే రేంజ్‌లో ఖర్చు పెట్టారు. పైగా అల్లు అరవింద్ గారు ఏంటంటే అప్పటి వరకు ఆయన తీసిన ఏ సినిమాకి కూడా మరీ అంత బడ్జెట్‌ని పెట్టలేదు. అందుకే ఆయనకు వైపు బాగా భయంగా ఉంది. ఈ సినిమా పోతాదేమో అని టెన్షన్ కూడా ఉంది. ఆ భయంతోనే ఫైనల్ కట్ టీమ్‌తో కలిసి చూసారు. చూసిన తర్వాత కాస్త రిలీఫ్ వచ్చింది. కానీ సినిమా వర్కౌట్ అవ్వుద్దని ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వల్ల మూవీని ఓన్‌గా రిలీజ్ చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యారు. కానీ ఆయనకి లోపల మాత్రం చిన్న భయం అలానే ఉండిపోయిందట. బట్ ఆ భయం మొత్తం 'మగధీర' రిజల్ట్ తీర్చేసింది. ఆయన ఇన్వెస్ట్ చేసిన బడ్జెట్‌కి 3 టైమ్స్ రిటర్న్స్ వచ్చాయని చెప్పి అల్లు అరవింద్ గారు చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పారు.
నెంబర్ 3 స్వప్న సినిమాస్ మహానటి. అశ్విని దత్ గారిని పెద్ద సినిమాలు ఏవి తీయొద్దు, సినిమా ఇండస్ట్రీకి ఒక రకంగా దూరంగా ఉండడం మంచిది అని చెప్పి ఆయన బాగా నమ్మే సిద్ధాంత్ ఒకళ్ళు చెప్తే అశ్విని దత్ గారు ఆ మాట వినలేదు. నార్మల్ స్క్రిప్ట్లోని డివోషనల్ ఎలిమెంట్స్ని యాడ్ చేయమని చెప్పి కథ మారిపోయేలా చేసి ఆ సినిమాకి తెలుగు సినిమా అప్పటి వరకు ఎప్పుడు పెట్టలేనంత బడ్జెట్ని పెట్టి తీశారన్నమాట ఆ సినిమానే శక్తి. అది ఇచ్చిన షాక్ నుంచి ఆయన బయటపడడానికి చాలానే టైం పట్టింది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా సినిమాలు ఆపేయడం బెటర్ అని చెప్పి ఫిక్స్ అయ్యారట. ఆఖరికి వైజయంతి బ్యానర్లోని లో బడ్జెట్ మూవీస్ తీయడానికి అని చెప్పి స్థాపించినటువంటి స్వప్న సినిమాస్ని కూడా పక్కన పెట్టేశారు. కానీ ఆయనకి ఇష్టం లేకపోయినా ఆయన డాటర్స్ మాత్రం అడిగారని చెప్పి ఎవడ సుబ్రహ్మణ్యం మూవీ ప్రొడ్యూస్ చేయడానికి, అది కూడా స్వప్న సినిమాస్ అండర్లో ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకున్నారు. ఆ సినిమా హిట్ అవ్వటం అశ్విని దత్ గారికి కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసింది. కానీ స్వప్న మూవీస్కి పూర్వ వైభవం తీసుకొచ్చిన సినిమా అంటే మాత్రం మహానటి అనే చెప్పాలి. ఒక రకంగా ఇది వైజయంతి మూవీస్కి కూడా కంబ్యాక్ ఇచ్చిందనే చెప్పాలి. మహానటి సావిత్రి గారి బయోపిక్, తెలుగు సినిమా ఎప్పటికీ మరవలేని ఒక నటి కాదు, మహానటి గురించి చెప్పినటువంటి చిత్రం, ఎప్పటికీ చెరగలేని గొప్ప చిత్రం. అంతటి గొప్ప చిత్రాన్ని స్వప్న సినిమాస్ వైజయంతి బ్యానర్ అండర్లోని మనందరికీ అందించింది. నెంబర్ 4 సితారా ఎంటర్టైన్మెంట్స్ జెర్సీ. సితారా బ్యానర్లోని జెర్సీకి ముందు కూడా కొన్ని మూవీస్ వచ్చాయి, కానీ ఏవి ఆశించిన స్థాయిలో అయితే విజయం సాధించలేదు. ఒక్క ప్రేమం మాత్రమే కాస్త బెటర్గా పర్ఫామ్ చేసింది. సితారా బ్యానర్లో చెప్పుకోవడానికి అంత గొప్ప సినిమా ఏం లేదు. పైగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అండర్లో ఉండే బ్యానర్ అని మాత్రమే కొంతమందికి తెలుసు. అప్పుడు వచ్చిన సినిమానే జెర్సీ. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పేరు అందరికీ గుర్తుండిపోయేలా చేసిన సినిమా. ఒక రకంగా జెర్సీ నుంచే సితారా బ్యానర్కి కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. సితారా బ్యానర్లోని ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్స్ ఎన్నో వస్తాయి, కానీ జెర్సీ లాంటి కల్ట్ క్లాసిక్ మళ్ళీ ఆ బ్యానర్లో రాలేదని కూడా చెప్పచ్చు. నెంబర్ 5 హారిక అండ్ హాసిని క్రియేషన్స్. అదేంటో తెలియదు కానీ ఈ బ్యానర్ కేవలం త్రివిక్రమ్ గారితోనే మూవీస్ తీస్తారనుకుంటా. అది హిట్ అయినా, ఫ్లాప్ అయినా, యావరేజ్ అయినా, డిజాస్టర్ అయినా త్రివిక్రమ్ గారి మూవీసే తీస్తారన్నట్టుగా కనిపిస్తుంది. బట్ త్రివిక్రమ్ గారి అజ్ఞాతవాసి డిజాస్టర్ మాత్రం హారిక అండ్ హాసిని క్రియేషన్స్కి ఒక పెద్ద ప్రాబ్లమ్ని క్రియేట్ చేసింది. ఆ సినిమా కోసం ఉన్నదంతా ఖర్చు పెట్టారు, కానీ చెప్పుకోలేనంత పెద్ద డిజాస్టర్ అయ్యింది ఆ మూవీ. మళ్ళీ ఇంకా ఈ బ్యానర్లో మూవీస్ వస్తాయా అనే డౌట్ వచ్చేసింది అందరికీ. కానీ వచ్చింది, అది కూడా అజ్ఞాతవాసి రిలీజ్ అయిన అదే ఇయర్లో. అది కూడా అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ ఇచ్చిన అదే డైరెక్టర్తో తీసినటువంటి సినిమా, అదే అరవింద సమేత వీర రాఘవ. అజ్ఞాతవాసి ఇచ్చిన లాసెస్ నుంచి బయటపడడానికి అరవింద సమేత మూవీ చాలా వరకు హెల్ప్ అయ్యిందని చెప్పి నాగవంశీ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మ్యాటర్ ఏంటంటే అజ్ఞాతవాసి రిలీజ్కి ముందే ఈ మూవీ అనౌన్స్మెంట్ ఓకే అవ్వడం, పూజా సెరమనీ అన్నీ అయిపోయాయి. కానీ అజ్ఞాతవాసి రిజల్ట్ బాగా ఎఫెక్ట్ చేయడం వల్ల ఆ ఇంపాక్ట్ అరవింద సమేత మీద పడుద్ది అనుకున్నారు. బట్ అరవింద సమేత టీం మాత్రం ఎక్కడా తగ్గకుండా త్రివిక్రమ్ గారికి కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు, హిట్ కొట్టేశారు. ఎన్టీఆర్ గారు కూడా కంప్లీట్ బ్లడ్ అండ్ స్వెట్ పెట్టారు ఈ మూవీ కోసం. అందుకే బాడీ విషయంలో ఆ రేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ చూసాం. పైగా ఈ మూవీ రిలీజ్కి ముందే హరికృష్ణ గారు కాలం చేశారు. అది ఇంకా బాధకి గురి చేసింది ఎన్టీఆర్ గారిని. ప్రీ రిలీజ్ ఈవెంట్ కనుక మనం ఇప్పుడు కూడా చూస్తే మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కానీ ఆ బాధ నుంచి తేల్కొని ఆయన ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం సినిమాని పూర్తి చేశారు, బ్లాక్ బస్టర్ కొట్టారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ అరవింద సమేత వల్ల మళ్ళీ ఊపిరి పీల్చుకోగలిగిందనే చెప్పాలి. అవును, టాపిక్ ఇంట్రెస్టింగ్గా ఉంటే చెప్పాను కదా, ఒక 2K లైక్స్ టార్గెట్ పూర్తి చేసేయండి. ఏంటి ఇంకా చూస్తున్నారు? వీడియో ఎక్కడితో అయిపోయింది, అంటే లిస్ట్ ఎక్కడితో పూర్తి అయిపోయింది. నెక్స్ట్ పార్ట్లో మిగిలిన లిస్ట్ని కవర్ చేద్దాం. సో 2K లైక్స్ టార్గెట్ ఇచ్చాను కదా, పూర్తి చేసేయండి, మర్చిపోద్దు. మరి ఎందుకంటే మీరు వీడియోలు చూస్తున్నారు, లైకులు చేయట్లేదు, పోనీ సబ్స్క్రైబ్ అయినా చేస్తున్నారంటే అది కూడా చేయట్లేదు. పైగా 600K చాలా దగ్గరగా ఉన్నాం. పూర్తి చేసేయండి మామ. కొత్త వాళ్ళు మేము ఇంకా ఇప్పుడే ఈ వీడియో చూడడంతో మీ ఛానల్ని విజిట్ చేసాము అని అనుకుంటే ఛానల్ ఓపెన్ చేయండి, మిగిలిన వీడియోస్ చూడండి, కాంటెంట్ నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసేయండి. మరిన్ని కొత్త రకమైన వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.